ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు రేపు చివరి తేదీ కావడంతో అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతారు. పీసీసీ చీఫ్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. ఇక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇప్పటికే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరు దాదాపు ఖరారైంది. రాజ్యసభ రేసులో మరో స్థానం కోసం విహెచ్, పుంజాల వినయ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఉన్న ఖాళీ అయిన నేపథ్యంలో ఆ 2 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ తెలంగాణలో ఒక రాజ్యసభ స్థానానికి మాత్రం అంశం ఒక కొలిక్కి వచ్చిన ఇది మను సింఘ్వి ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాయర్ గా ఉన్నారో, న్యాయవాదిగా ఉన్నారో అభిషేక్ మను సింఘ్వి గతంలో తెలంగాణ నుండే రాజ్యసభగా ఉన్నారు. తనది మళ్ళీ 2000 తనకే అవకాశం ఇచ్చారు. తను ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి. మరొక రాజ్యసభ అభ్యర్థి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పరిస్థితి. ఇప్పటికే నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఉన్న నేపథ్యంలో అక్కడే ఈ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక అంశం ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో ఢిల్లీకి రావాల్సిందిగా మొన్న రాహుల్ గాంధీ వెళ్తూ కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి రావాల్సిందిగా టీపీసీసీ చీఫ్ ని మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ చెప్పింది. కానీ ఈ రోజు ఉదయాన్నే ఢిల్లీకి వెళ్తారనుకున్న టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు ఢిల్లీకి చేరుకొని ఈ ఏదైతే ఒక 2 అభ్యర్థి దాంట్లో ఒకటి అభిషేక్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తన హైదరాబాద్ కు చేరుకున్నారు కూడా. రేపు నామినేషన్ల ఉంది. మార్చి 5న నామినేషన్ ఉన్న నేపథ్యంలో మార్చి ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని, అగ్రనేతల్ని వాళ్ళని కోరుతున్న పరిస్థితి, వేడుకుంటున్న పరిస్థితి. అటు బీసీల నుంచి విహెచ్, మరియాష్కి గౌడ్ లాంటి వాళ్ళు రేస్ లో ఉన్నారు అనుకుంటున్న పరిస్థితి. అలానే రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీ చంద్రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేరు వినబడ్డది. ఖచ్చితంగా ఆ దిశలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి పేరే ఫైనల్ గా, అంటే వేం నరేందర్ రెడ్డి పేరు అలాగే పుంజాల శివశంకర్ కుమారుడైన పుంజాల వినయ్, మాజీ కేంద్ర మంత్రి శంకర్ కుమారుడైన వినయ్ పేరు కూడా సడన్ గా నిన్న అనూహ్యంగా తన పేరు కూడా రేస్ లోకి రావడం, పుంజాల వినయ్ అలానే వేం నరేందర్ రెడ్డి పేరు వీళ్ళిద్దరు పేర్లే ఫైనల్ గా తీసుకునే అవకాశం ఉంది అని ఆలోచన చేశారు నిన్న సాయంత్రం వరకు. అంటే విహెచ్ పేరు కూడా చివరిగా మాత్రం ఈ రోజు సీఎం ఢిల్లీ పర్యటనలో మాత్రం ఈ రోజు అధిష్టానంతో, ఎందుకంటే రేపు ఉన్న నేపథ్యం మధ్యాహ్నం వరకే సమయం ఉన్న నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థి ఆ ఒక్క స్థానానికి అభ్యర్థి ఎన్నిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అగ్రనాయకులతో ఈ రోజు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. అలానే అక్కడ నుండి జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో చీఫ్ గౌడ్ జూమ్ మీటింగ్ లో పాల్గొంటారు. అభ్యర్థి ఎన్నిక మాత్రం ఆ ఒక అభ్యర్థి ఎవరనేది మాత్రం ఈ రోజు ఆ జూమ్ మీటింగ్ అనంతరం ఢిల్లీలో అనంతరం అవకాశం ఇద్దరు కలిసి నామినేషన్ వేసే అవకాశం ఉంది. అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. మరో అభ్యర్థి ఎవరనేది ఈ రోజు కన్ఫర్మ్ కాబోతున్న నేపథ్యం